నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో విమానాశ్రయాల పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలని అధికారులకు ఆదేశం. ఏపీ సర్కార్ కీలక ఒప్పందం. సైన్స్ ఫౌండేషన్, ఏఐసిటిఈ ప్రతినిధులతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విభాగం మధ్య అవగాహన ఒప్పందం. పొదిలి రాళ్ల దాడి ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం. చట్టపరమైన చర్యలకు ఆదేశం. విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. విజయవాడ, విశాఖతో సహా రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ నగరాలకు, అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ విషయంలోనూ శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాల నిర్మాణ పురోగతిపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవన్ నిర్మాణం డిజైన్లు అత్యంత ఆకర్షణీయంగా, విభిన్నంగా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. టెర్మినల్ బిల్డింగ్, జాతీయ రహదారిని అనుసంధానించేలా ర్యాంప్ నిర్మాణం తదితర అంశాలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. టెర్మినల్ భవనం, ఎలివేషన్, డిపార్చర్, అరైవల్ బ్లాక్లు, ప్రయాణికుల లాంజ్లు ఇలా వేర్వేరు ప్రాంతాల్లో రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా డిజైన్లు ఉండాలని స్పష్టం చేశారు. సాంప్రదాయ నృత్యకళ, కూచిపూడి, కొండపల్లి బొమ్మలు, అమరావతి చిహ్నాలు, లేపాక్షి కళాకృతులతో డిజైన్లు రూపొందించవలసిందిగా సీఎం చెప్పారు. యువతల వ్యాపార నైపుణ్యం, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ సైంట్ ఏఐసిటిఈతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో సైంట్ ఫౌండేషన్, ఏఐసిటిఈ ప్రతినిధులతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విభాగం అధికారులు అవగాహన ఒప్పందాన్ని చేసుకున్నారు. ఇది త్రైపాక్షిక ఒప్పందం. తద్వారా నగర ఆధారిత ఇన్నోవేషన్ క్లస్టర్లను ప్రారంభించేందుకు సైంట్ ఫౌండేషన్, ఏఐసిటిఈ సహకారం అందించనున్నాయి. మొదటిగా విశాఖ నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. విద్యా సంస్థలో వ్యాపార దృక్పథం, మేధో సంపత్తి, ఐఏఎస్ సృష్టితో పాటు స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించనున్నారు. ఇందుకు విద్యార్థులు, అధ్యాపకులు సంస్థలలో నైపుణ్యాలు, సామర్థ్యం పెంపునకు కృషి చేయనున్నారు. ఈ ఒప్పందం ద్వారా విద్యా సంస్థలు, పరిశ్రమలు, పెట్టుబడిదారుల మధ్య సహకారాన్ని పెంపొందించనున్నారు. ఇందులో భాగంగా ఐకేఫ్ కేంద్రాలను స్థాపించడంతో పాటు ఇంజనీరింగ్ కాలేజీలో మేధో సంపత్తి హక్కులు, సాంకేతిక బదలాయింపులు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా విశాఖ ప్రాంతంలోని విద్యా సంస్థలపై దృష్టి సారించనున్నారు. పొదిలిలో వైఎస్ఆర్సీపీ రాళ్ల దాడి ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో పర్యటనకు వెళ్లి లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించడంపై మండిపడ్డారు. మహిళలు పోలీసులపై రాళ్లు దాడి చేస్తారా, ఆ అరచకాలు ఏంటి అని సీఎం నిలదీశారు. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీసీపీతో పాటు అధికారులను ఆదేశించారు. రాజకీయ అజెండాతో చేసే ఇలాంటి పోకడలను సహించబోమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రైతులకు పరామర్శ పేరుతో ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో పర్యటనకు వెళ్లి అరాచకాలు ఏంటని అసహనాన్ని వ్యక్తం చేశారు. మహిళలు పోలీసులపై రాళ్లు వేస్తారా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన వాళ్లపై ఆధారాలు సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఆదేశించారు. పొగాకు రైతులకు పరామర్శ పేరుతో జగన్ చేసిన రాజకీయ యాత్రలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాడులకు దిగటంపై మండిపడ్డారు. మంచి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మా కూటమి నాయకులకు ఎంపీ కేశన్ చిన్ని అభినందనలు తెలిపారు. ఏడాది క్రితం నుంచి ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ కేశన్ చిన్ని కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సంబరాలు నిర్వహించారు. 12 కేజీల కేక్ ఎంపీ కేశన్ చిన్ని కట్ చేశారు. కార్యక్రమానికి భారీగా మహిళా నాయకులు, టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కేశన్ చిన్ని మాట్లాడుతూ ఈ రోజు నుంచి తల్లికి వందనం పడనుందని అన్నారు. ఈ నెలలోనే రైతు భరోసా వస్తుందని, రాష్ట్రానికి 6 లక్షల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేసుకుంటుందని తెలిపారు. టూరిజం, క్రీడలు అభివృద్ధి చేస్తున్నామని, బహుళ జాతీయ సంస్థలు ఎన్నో రాబోతున్నాయని పేర్కొన్నారు. రాయలసీమను హార్ట్ కల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని లోకేష్ పాదయాత్రలు ఇచ్చిన హామీ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు గత 5 ఏళ్లలో 1వ తేదీనే జీతం ఏనాడు ఇవ్వలేదని, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు 1వ తేదీన జీతం ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు నుంచి అమ్మఒడి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి చదువుకునే వ్యక్తికి, ప్రతి తల్లి అకౌంట్కి 15,000 రూపాయలు ఇవాళ నుంచి ఇవ్వబోతున్నాం. తప్పకుండా ఇవాళ అంతేకాకుండా ఈ నెలలోనే రైతు భరోసా కింద అమౌంట్ ఇవ్వబోతున్నాం. ఆగస్టు 15 నుంచి మేము ఉచితంగా
మహిళలకు బస్సు ప్రయాణం కూడా చెప్పాము, అది కూడా మొదలు కాబోతుంది. ఇట్లా సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ మనం మొదలు పెట్టడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా మనం చెప్పుకుంటే అమరావతి పోలవరం మొదలైనవి. అమరావతి పోలవరమే కాకుండా విశాఖపట్నం పైనున్న 3 జిల్లాలకి, శ్రీకాకుళం, విజయనగరాలకి సుమారు 6 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఎన్నో ప్రతిష్టాత్మకమైన సంస్థలు వస్తున్నాయి. ఇక అమరావతి మనకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారి కలల రాజధాని కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కలల రాజధాని. క్వాంటమ్ వ్యాలీ రాబోతుంది, ఇక్కడ స్పోర్ట్స్కి రాజధానిగా నిలబడిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా టూరిజంకి అతి ముఖ్యమైన ప్రదేశంగా అమరావతి వెళ్ళబోతుంది. ఉద్యోగులకి ఎప్పటి నుంచో చూస్తే గత 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా మొదటి రోజు జీతం ఇవ్వటం జరగలేదు. మేము రాగానే అధికారంలోకి రాగానే మొదటి రోజు జీతం ఇవ్వటం మొదలుపెట్టాం. ఇట్లా చెప్పకపోతే ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ కూటమి అధికారంలోకి వచ్చినాక చేయటం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ మనం ఒకటే గుర్తుంచుకోవాలి, ఇది ఒక్క గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. అటువంటి అరుదైన వ్యక్తి, దేశంలో ఉన్న అతి కొద్ది మంది నాయకుల్లో ఒకరిగా మనం చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవాలి. ఇవాళ మేము 1 సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని, మేమే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం వల్ల మరిన్ని నిధులు రాష్ట్రానికి తీసుకొచ్చేటట్టు, మరిన్ని రైల్వే ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చేటట్టు, అన్ని నేషనల్ హైవేస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చేటట్టు కృషి చేస్తున్నాం. తప్పకుండా ఈ మంచి ప్రభుత్వం రాబోయే 4 సంవత్సరాల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలు గెలుచుకుంటుందని ధీమాగా మేమున్నాం. ప్రజలు కూడా 175 నియోజకవర్గాలు గెలిపించే రీతిలో ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మా తెలుగుదేశం నాయకులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, అన్నిటికన్నా ముఖ్యంగా ఇట్లా ఆదరించి ప్రభుత్వాన్ని తీసుకురావడంలో గత 5 సంవత్సరాల నుంచి కష్టపడిన నాయకులకి, కార్యకర్తలకి, అన్నిటికన్నా ప్రజలకి, ఎవరైతే ఎప్పుడెప్పుడు పోతున్నారని ఎదురు చూసిన ప్రజలకి అందరికీ కూడా ఈ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. పోలీసుల గురించి మాట్లాడే నైతిక హక్కు పులివెందుల ఎమ్మెల్యేకి లేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంక్షేమ అభివృద్ధి సుపరిపాలనతో రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. మహిళలను కించపరిచే వారిని కఠినంగా శిక్షించాలంటున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాలు ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుని, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుని గత గవర్నమెంట్ ఎన్నో అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అనే నేను అని కూడా ప్రమాణ స్వీకారం చేసిన రోజు జూన్ 12. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కాలంలో అసలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, మనతో మాట్లాడటానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత 5 సంవత్సరాలు మిమ్మల్ని కానీ చంద్రబాబుని కానీ అనేక ఇబ్బందులు పెట్టారు. ఈ సంవత్సరం కాలంలో అసలు అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా జరిగింది, ఏంటి? అభివృద్ధికి ఓవర్ నైట్ రిజల్ట్స్ రావు, టైం పడుతుంది. ఎందుకంటే మరి దానికి నిధులు కావాలి. నిధులు కూడా తీసుకుంటూ మరి ఒక పక్క సంక్షేమం నిదానంగా అమలు చేస్తున్నారు, ఒకదాని తర్వాత ఒకటి. మరి సంక్షేమం మీద చాలా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మరి రుణభారం చాలా అధికంగా ఉంది. ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు పోలవరం మీద ఏం పెట్టినా అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు, అమరావతి మీద ఏం పెట్టినా అది కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు. సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ పెడుతూ మళ్ళీ ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకుంటామంటే అది కత్తి మీద సాము లాంటిది. మరి ఆ కత్తి మీద సాము చాలా చాకచక్యంగా ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తున్నారు. సో డెఫినెట్గా అభివృద్ధి పదవిలో అడుగులు వేస్తున్నాం. నడక ప్రారంభమైంది. అది పరుగు తీయాలి అంటే, దాని రిజల్ట్స్ చూడాలి అంటే కనీసం ఇంకొక 2 సంవత్సరాలు అయితే మినిమం పడుతుంది. సంక్షేమంలో అయితే మరి దూసుకునే వెళ్తున్నారు, అభివృద్ధి వేపుగా వెళ్తున్నారు. అది దూసుకుని వెళ్ళాలంటే రిజల్ట్స్ కోసం కాస్త సమయం పడుతుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. మహిళలపై అఘాయిత్యాలు కూటమి ప్రభుత్వంలో ఎక్కువయ్యాయని చెప్పి కూడా వైసీపీ నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఎలా చూస్తారు? అంటే ప్రభుత్వానికి మహిళల మీద అఘాయిత్యాలకి అంటే నా వ్యక్తిగతంగా చెప్తున్నా సంబంధం ఉండదు. అది ఇన్స్టెంట్గా ఒక ప్లాన్ ప్రకారం కాకుండా మొమెంటరీగా జరుగుతాయి. కానీ దారుణంగా శిక్షిస్తారు అన్న భయం ఉంటే ఆ నేరాలు తగ్గుముఖం పడతాయి. సో కాబట్టి తప్పు చేసిన వాళ్ళకి
ఇప్పుడున్న సెక్షన్లు కాదు, ముఖ్యంగా మహిళల మీద, మహిళల్ని అబ్యూస్ చేసిన వాళ్ళకి, మహిళల మీద లైంగిక నేరాలు చేసిన వాళ్ళకి తీవ్ర స్థాయిలో శిక్షలు ఉండేలాగా మనం చట్టాలను మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ చట్టాలని మార్చాలి. సార్, అదేవిధంగా దేవతల రాజధానిగా పిలిచే అమరావతిపై విషం చిమ్మే కొన్ని మీడియా ఛానల్స్పై కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వెనకేసుకొస్తున్న పరిస్థితి, అదేవిధంగా గంజాయి బ్యాచ్ను కూడా వెనకేసుకొస్తున్న పరిస్థితి ఎలా చూస్తారు? దారుణం. దాని మీద నేను కామెంట్స్ కూడా చేయడం జరిగింది. మరి దారుణంగా మరి గంజాయి అమ్మేవాళ్ళు, ఆ రౌడీ షెట్టులుగా ఉన్న వాళ్ళని మరి పరామర్శకని బయలుదేరటం, ఆఖరి నిమిషంలో నాలుగు ఖర్చుకుని వాళ్ళని కాకుండా వాళ్ళ బంధువుల్ని పరామర్శించి రావటం. ఓకే, పబ్లిక్గా కొట్టడం తప్పే, నేనేం కాదన్నా. వాళ్ళని మరి పోలీసు మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని తగు శిక్ష విధించాలి. మరీ దారుణంగా పెట్టలేకపోయి ప్రజల ముందే ఒక పోలీసు మీద అటాక్ చేసినప్పుడు మరి ఆ పోలీసులు అంటే కనీసం ఒక భయం ఉండాలి. పబ్లిక్లో పోలీసుని అటాక్ చేసినప్పుడు మరి వాడిని పబ్లిక్లోనే అటాక్ చేయడానికి వచ్చారు. అది సమంజసం కాకపోయినా, అది న్యాయసమ్మతం కాకపోయినా, అది ఖచ్చితంగా ధర్మసమ్మతమని నేను అనుకుంటున్నాను. సార్, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. రానున్న రోజుల్లో ఎలాంటి సంక్షేమం, అభివృద్ధి చేయబోతున్నారు, ఎలా ముందుకెళ్ళబోతున్నారు? చెప్పింది చేయటమే. ఇంకా కొత్త కొత్త సంక్షేమాలు ఇంకేం చేస్తారమ్మా? చెప్పింది 1 by 1 చేసుకొస్తున్నారు. దీపం అయింది, మరి పెన్షన్ అయింది, అలాగే ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా గతంలో చెప్పకపోయినా ఒక అద్భుతమైన స్కీమ్తో రాబోతున్నారు. అది మరి ప్రతిపక్షాలు మరి గోప్పగిలిపోయే దెబ్బతింటారు ఆ హెల్త్ స్కీమ్ వచ్చినప్పుడు. ఎడ్యుకేషన్లో కూడా ఎలా ఇంప్రూవ్ చేయాలనేది ఈయన నారా లోకేష్ కూడా ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఫ్రీ హెల్త్ కేర్ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ విత్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే మంచి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. కాబట్టి సంక్షేమ విషయంలో ఇంకా మంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. సార్, అదేవిధంగా జగన్ 2.0 చూడబోతున్నారు. ఎక్కడున్నా సరే పోలీసులు లాక్కొచ్చి కొడతానని చెప్పి కూడా ఒక తీవ్రమైన కామెంట్ చేశారు. ఎలా స్పందిస్తారు? ఇప్పుడు కొన్ని వాటి మీద స్పందించడం కాదు. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్లో ఆయన ఎవరికైనా చూపెట్టండిరా బాబు అన్నట్టు ఎవరికైనా చూపెట్టాలి అలాంటి కామెంట్లు. మేము కొడతాం. ఇప్పుడు ఏమంటున్నాడు? వాళ్ళనేమో పోలీసులు నడి రోడ్డు మీద వాళ్ళని కొడితే తప్పు లేదంటున్నాడు, తప్పు అంటున్నాడు కదా. మరి ఈయనేమో పోలీసులను గొడ్లోడు తీసి కొడతానంటున్నాడు. మరి అతను అన్నాడు కదా, అతను పోలీసులను ఏం చేస్తానన్నాడో ఒకళ్ళిద్దరు మరీ రౌడీ షెట్. మీరే ప్రత్యక్షంగా సాక్ష్యం, మిమ్మల్ని గత 5 సంవత్సరాల్లో సాక్ష్యం నన్ను దారుణంగా కొట్టించాడు. అది అతను చూశాడు. మరి అయినా సరే మరి ఇలాగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అతను మాట్లాడతాం దురదృష్టం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో అభివృద్ధి, సంక్షేమం రెండు పెద్దపీట వేసేందుకు కూడా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ముందుకెళ్తుందని, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక సైకో పరిపాలనలో తను చాలా ఇబ్బంది పెట్టారని చెప్పి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి దూసుకుపోతుందని చెప్పి కూడా ఇక్కడ రఘురామ కృష్ణంరాజు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, విజయవాడ. ప్రకాశం జిల్లాలోని పొదిలి పర్యటనలో వైసీపీ రౌడీ ముఠాలు కలిసి మహిళలపైన రాళ్లు దాడికి పాల్పడటం దారుణమైన చర్య అని, ఈ చర్యను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత ఖండించారు. తెలుగు మహిళలకు జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే కావాలన్న లక్ష్యంతోనే వైసీపీ కార్యకర్తలు, నాయకులు దాడులకు పాల్పడటం చాలా దారుణమని ఆమె మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి పర్యటనలో మహిళలపై వైసీపీ రౌడీలు బీరు బాటిళ్లతో, అదేవిధంగా చెప్పులతో, రాళ్లతో మహిళలపై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మహిళలంటే అంత చులకనేంటండి? ఎందుకండి అంత దారుణంగా మహిళల్ని చూస్తున్నారు? అంత దారుణంగా మహిళల్ని అవమానిస్తున్నారు? మీ సొంత ఛానల్లో మీ వైఫ్ భారతీరెడ్డి గారు మీరు నిర్వహిస్తున్నటువంటి మీ సాక్షి ఛానల్లో
డిబేట్లు పెట్టి నీచాతి నీచంగా ఘోరమైనటువంటి అసహ్యకరమైనటువంటి మాటలతో మహిళల్ని అవమానించేలా చేస్తారా? మొన్న మహిళలనేమో వేసలు అన్నారు, నిన్నేమో సంకరజాతి అనిపించారు, నేడేమో రాళ్లతో మహిళల్ని కొట్టించారు. ఏమిటి ఈ అరాచకం? మహిళలంటే ఏంటి మీకు ఇంత ద్వేషం, విద్వేషం? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, మహిళలంటే ఎందుకు మీకు ఇంత చులకన? వైసీపీ వాళ్ళకి మహిళలంటే ఎందుకండి ఇంత ద్వేషం? ఎందుకంటే ఇంత విద్వేషంతో రగిలిపోతున్నారు మహిళలంటే? అంటే మీకు ఓట్లు వేయలేదనేసి ఇలాగ మీరు బాధపెడతారా? ఇంత దారుణంగా మాట్లాడతారా మహిళల్ని? మీకు మంచి చెడు కూడా లేదు. లేదంటే తల్లిని చెల్లిని కూడా మీరు బయటికి గంటేసినటువంటి ఎంత గొప్ప మహానుభావులో ప్రజలందరికీ కూడా తెలుసు. తల్లిని చెల్లి మీద కూడా ఎంత దారుణంగా ట్రోల్స్ చేయించి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయించి వాళ్ళని అవమానించారో, వాళ్ళని మానసికంగా కృంగిపోయేలా చేశారు. ప్రజలందరూ కూడా మర్చిపోలేదు. ఇంకో చెల్లి తండ్రిని చంపిన వాళ్ళని శిక్షించాలి, నాకు న్యాయం చేయమని సునీతారెడ్డి ఆవిడ మీ చుట్టూరు తిరిగి కోర్టుకి చుట్టూరు తిరిగితే ఆవిడని కూడా ఎంతగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి అవమానించారో ప్రజలు ఎవరు కూడా మర్చిపోరండి. ఈరోజు టీవీ డిబేట్లలో కూర్చుని మహిళలను అవమానించేస్తే ఏదో జర్నలిస్టులం కదా, జర్నలిస్టుల ముసుగులో ఏది మాట్లాడేసినా మాకు టీవీ ఛానల్స్ ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి కదా, ఇష్టం వచ్చినట్టు రాసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే టీవీల్లో డిబేట్లో జర్నలిస్టుల ముసుగులో ఏదైనా చేసేస్తే సాగిపోతుంది అనుకుంటున్నారేమో. ఎవరినైనా సరే తప్పు చేస్తే వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడ దాక్కున్నా, సప్త సముద్రాల వెనకాల దాక్కున్నా కూడా తీసుకొస్తాం, చట్టరీత్యా కఠిన శిక్ష పడేలా చేస్తాం, మహిళలకి న్యాయం జరిగేలా చేస్తాం. మీరు ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకుని మీరు తక్షణం చేయాల్సింది భారతీరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నేల మీద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి అమరావతి మహిళలకి. మీరు చేసినటువంటి తప్పుకి, మీరు దారుణమైనటువంటి మాటలు మీ టీవీ ఛానల్స్లో మీ పత్రికల్లో రాయిపించారు. యావత్ మహిళలకి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి మీరు. మీకు నిజంగా మహిళలంటే గౌరవం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే, మహిళలంటే చిత్తశుద్ధి ఉంటే, మహిళలంటే గౌరవం ఉంటే మీరు మహిళలకు క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి పరిపాలన మహిళలు, రైతులు, యువత సంతోషంతో ఆనందంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి నీచమైన రాజకీయాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేయాలని కుట్రలు చేపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు ఆరోపించారు. మాజీ మంత్రి ఆర్కే రోజాపై నిప్పులు చెరిగారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాణిక్యాలరావు మాట్లాడుతూ అమరావతి మహిళలపైన సాక్షి మీడియాలో అసభ్యకరమైన పదజాలం వాడటం వల్ల మహిళల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, దీనికి భిక్షార్థగా జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సంవత్సర కాలం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వ పాలనలో సంతోషంగా ఆనందంగా ఉన్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ రాష్ట్రం యొక్క పరువు పోతా ఉంది. గతంలో ఈ రాష్ట్రం యొక్క విలువ తీస్తూ ఉన్నారు. రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేశారని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండేటువంటి ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఒక చిందర వందర పరిస్థితిని సృష్టించి రాష్ట్రాన్ని కాల్చి చలి కాల్చుకొని బ్రతకాలని జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాడు. అందువల్లే జగన్మోహన్ రెడ్డి తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలైన పత్రిక సాక్షిని కానీ, టీవీని కానీ, లేకపోతే వాళ్ళ సాక్షి టీవీలో పనిచేసేటువంటి పేటీఎం బ్యాచ్ని కానీ, వాళ్ళ పత్రికలో పనిచేసే పేటీఎం బ్యాచ్ని కానీ, వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మానవత్వం లేనటువంటి వారిగా వాళ్ళని తీర్చిదిద్దటం కానీ చేయటం ద్వారా రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సంవత్సరం క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలు సంతోషంతో సంబరాలు చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ సంబరాలని ఒక ఇషపు బొట్టు ద్వారా జగన్మోహన్ రెడ్డి నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. అందుకనే ఒక 4 రోజుల క్రితం ఆ సాక్షి టీవీలో డిబేట్ పేరు మీద
దారుణమైనటువంటి భాష వాడినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు చూశారు. దేశాన్ని గురించి, భారతదేశం గురించి చెడుగా మాట్లాడితే భారతదేశ ప్రజలందరికీ ఎట్లయితే వర్తిస్తుందో, రాష్ట్రం గురించి చెడుగా మాట్లాడితే రాష్ట్ర ప్రజలందరూ కూడా వర్తిస్తుంది. అంటే ఈ రాష్ట్ర మహిళలు నీ దృష్టిలో వేసేలా, ఈ రాష్ట్ర ప్రజలు శీలాలు నమ్ముకొని బ్రతికే వాళ్ళ, భూమిని దేవతగా చూసేటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు. అమరావతి రైతులు భూమిని తల్లిలాగా చూశారు. తల్లిలాగా చూసినటువంటి భూమిని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చారు. అలాంటి వాళ్ళు వేసేలా దీన్ని తప్పయిందని ఎక్కడ సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోగా నీ పేటీఎం బ్యాచ్ తోటి పిచ్చి కోతలు కూపిస్తూ ఉంటావా? జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాదాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. మీరు ఎట్లా బూతులు తిట్టాలి, ఎట్లా మహిళలను అవమానపరచాలి, ఎట్లా చిన్నపిల్లల మీద దాడి చేయాలి, ఎట్లా మర్డర్ చేయాలి, ఎట్లా డోర్ డెలివరీ చేయాలి, ఆ చంపినప్పుడు మనం ఎట్లా వాళ్ళ మీద ఎదురు దాడి చేయాలి, ఇవి నేర్పిస్తూ ఉన్నారు. ఈ మార్గం మీ కుటుంబాలని, మీ పిల్లల్ని, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది ఒకసారి ఆలోచించండి. కాబట్టి నేను అందరికీ చెప్తా ఉన్నా, ఎవరు కూడా వైసీపీలో ఉండొద్దు, బయటకు రండి, మీకు ఇష్టం వచ్చినటువంటి పార్టీలో చేరండి. పార్టీ లేకపోయినా బ్రతకొచ్చు, కానీ ఆ పార్టీలో ఉంటే రాష్ట్ర భద్రతకి ముప్పు, రాష్ట్ర ప్రజలకి అవమానం, రాష్ట్ర మహిళలకి అవమానం. కాబట్టి ఆ పార్టీలో నుంచి మీరందరూ కూడా బయటకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నా. నర్సింగ్ ప్రత్యేక ప్రవేశ పరీక్ష జూలై 6వ తేదీ నిర్వహిస్తున్నట్లుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ పి రాధికారెడ్డి తెలిపారు. నర్సింగ్ సెట్ 100 మార్కులకు నిర్వహిస్తున్నారని, ఇంగ్లీష్, నర్సింగ్ అప్టిట్యూడ్ టెస్ట్, బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టులుగా ఎంట్రన్స్ పరీక్ష ఉంటుందని ఆమె వివరించారు. గత ఏడాది 2008 100 నర్సింగ్ సీట్లు మిగిలిపోయాయని తెలిపారు. ఇక్కడ నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన వారు మధ్య తూర్పు దేశాలకు తరలి వెళ్లిపోతున్నారని, దీంతో నర్సుల కొరత తీవ్రంగా ఉందని అన్నారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు ఇతర దేశ భాషలు కూడా నేర్పిస్తున్నారని, దీంతో చాలా మంది అధిక జీతాలు ఆశించి దేశాలకు వలసపోతున్నారని డాక్టర్ రాధికారెడ్డి అభిప్రాయపడ్డారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్దేశించిన ప్రమాణాల కంటే 1.99 తక్కువగా నర్సులు ఉన్నారని ఆమె వివరించారు. We are conducting a entrance examination for BSc Nursing. So the BSc Nursing earlier we used to take from the MSET, depending upon the MSET rank we used to this one. So this time from the university side, both the control of examination register, so we thought we will conduct the separate examination for BSc Nursing. So we got almost there are so first time మనము BSc ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నామండి బేసిక్గా. సో చాలా వరకు మనకు అప్లికేషన్స్ వచ్చాయి, దగ్గర 5,000 అప్లికేషన్స్ వచ్చాయి. మనకు చూస్తే ఆల్మోస్ట్ 13,710 సీట్స్ ఉన్నాయి, బోత్ గవర్నమెంట్లో ప్రైవేట్లో. సో దీంట్లో ఎవ్రీ టైం మనకు 2,500 2,800 సీట్స్ వేకెంట్గా ఉన్నాయి. దగ్గర ఇప్పటికీ మనకు 5,000 to 6,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. సో ప్రజల్లో కొంత అవేర్నెస్ కల్పించాలి, ఎందుకంటే నర్సింగ్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ ప్రొఫెషన్ అపార్ట్ ఫ్రమ్ ది డాక్టర్స్ కమ్యూనిటీ. పర్టికులర్లీ బీఎస్సీ నర్సింగ్ రాను కూడా ఈ జిఎన్ఎం తగ్గించి మామూలుగా గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ BSc Nursing to improve the standards, particularly in the both in the colleges and also government కానీ ప్రైవేట్ కానీ ఈ ప్రజలు తెలుసుకోవాలని ఈ BSc Nursing సపరేట్గా మనము కండక్ట్ జరుగుతున్నాయి. జనరల్గా మనకు యాజ్ నర్సింగ్ ఈజ్ ప్రొఫెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది పేషెంట్ కేర్ అండ్ ఆల్సో ఫర్ దెమ్ ఆల్సో టు ట్రైన్ అండర్ ది డిఫరెంట్ పీపుల్. తర్వాత సపరేట్ డెంటల్ కౌన్సిల్ కూడా జరుగుతుంది. దాని ఉద్దేశంగా మనము ఈ రోజున ప్రెస్ మీట్ మనం నిర్వహిస్తున్నాము. అదే కాకుండా ఫస్ట్ టైం మన యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, సో వీఆర్ కండక్టింగ్ ఏ నేషనల్ డాక్టర్స్ డే ఆన్ 1st July ఇక్కడే ఆలోచన హాల్లో మనము నిర్వహిస్తున్నాము. దాంతో ఒక 10 మంది డాక్టర్లకు బేసిక్గా ఫ్రమ్ ది డిఫరెంట్ ఫీల్డ్స్లో మామూలుగా డాక్టర్స్కు అవార్డ్స్ చాలా వరకు తక్కువ. సో దాంతో
బెస్ట్ డాక్టర్ అవార్డ్స్ ఒక 10 మంది డాక్టర్లకు మనము జూలై 1న ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ యాక్సెప్టెడ్ టు బి ద చీఫ్ గెస్ట్. 1st of July వీఆర్ కండక్ట్ నేషనల్ డాక్టర్స్ డే. బీసీరాయ్ జన్మదినోత్సవం సందర్భంగా ఇది మనము ప్రతి సంవత్సరం కూడా మనము నేషనల్ డాక్టర్స్ డే జరుపుకుంటున్నాము. తర్వాత ఫర్దర్గా కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా తొందరలో మనకు జీవో రావాలి, వస్తే ఇది కూడా ఒకసారి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత ఇట్ ఈస్ అండర్ ద ప్రాసెస్, దెన్ ద యూనివర్సిటీ విల్ స్టార్ట్ ఫంక్షన్. సో ఐ రిక్వెస్ట్ Dr. Radhika Reddy, Registrar of the NTR Health University, to brief on how they will conduct the examination and all. సో మనకి ఐఎన్సి అంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఒక 3 సంవత్సరాల క్రితమే ఇక నుంచి ఒక ఎంట్రన్స్ టెస్ట్ ద్వారానే నర్సింగ్ స్టూడెంట్స్ని అడ్మిషన్ చేయాలి అనేది మనకి సూచన ఇవ్వడం జరిగింది. సో ఆల్ ఓవర్ ది కంట్రీ ఇది పాటించాలి అని అన్నారు. ఒకవేళ మనము ఎంట్రన్స్ లేకుండా కన్నా స్టూడెంట్స్ని తీసుకుంటే వాళ్ళకి రేపు రెసిప్రోకల్ వాళ్ళ రిజిస్ట్రేషన్లో ఇబ్బందులు వస్తాయి. మనం గత 2 సంవత్సరాలు వాళ్ళకి మనం రిక్వెస్ట్ చేసాం. సో ఎంట్రన్స్ లేకుండా మనం స్టూడెంట్ తీసుకోవడానికి అప్పుడు కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. సో అందుకని మన గవర్నమెంట్ మనకి ఆదేశాలు ఇచ్చారు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనే ఎంట్రన్స్ పెట్టాలని చెప్పారు. సో ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది. సో మనకి సుమారుగా 13,700 13,700 నర్సింగ్ సీట్స్ అనేవి బీఎస్సీ నర్సింగ్ సీట్స్ అనేవి మన రాష్ట్రంలో ఉన్నాయి. సో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనకి సీట్స్ బాగానే ఎక్కువగానే మనకి ప్రతి సంవత్సరం ఒక లాస్ట్ ఇయర్ చూసుకుంటే 10,000 మంది జాయిన్ అయ్యారు. బోత్ గవర్నమెంట్ కోటా కానివ్వండి, మేనేజ్మెంట్ కోటా కానివ్వండి. పోయిన సంవత్సరం ఎంసెట్ ద్వారా నర్సింగ్ సీట్స్ని భర్తీ చేశాము. సో రిమైనింగ్ ఒక 2,800 సీట్స్ అయితే లాస్ట్ ఇయర్ కూడా మనకి మిగిలాయి. సో నర్సింగ్ ఎడ్యుకేషను అవేర్నెస్ అనేది మన రాష్ట్రంలో కొంత తక్కువగా ఉంది. బయట పిల్లలు, ఇతర రాష్ట్రాల పిల్లలు కూడా మన రాష్ట్రంలో వచ్చి చదువుకుంటున్నారు. ఉదాహరణకి కేరళ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి అలాగా. సో మన రాష్ట్రంలో ముఖ్యంగా చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ, అర్బన్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ నర్సింగ్ చదవడానికి అంత కొంచెం రిలక్టెంట్గా ఉన్నారు. సో కానీ నర్సింగ్ అవకాశాలు అనేవి ఈ విద్యతో చాలా జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో WHO కూడా ఏం చెప్తుందంటే ప్రతి 1000 మందికి 3 నర్సులు ఉండాలి. మేము ఇంత విస్తృత శ్రేణిలో పలు ఉత్పత్తులపై 40% వరకు తగ్గింపును మొట్టమొదటిసారిగా అందజేస్తున్నామని చీఫ్ సేల్స్ మరియు మార్కెటింగ్ ఆఫీసర్ సోమ్ ప్రభుకుమార్ సింగ్ తెలిపారు. ఈ ఆఫర్ తనైన యొక్క గొప్పతనాన్ని, స్వచ్ఛతను సొంతం చేసుకోవడంలో పొందే అదనపు ప్రయోజనం మాత్రమే అని అన్నారు. ప్రామాణికంగా రూపొందించిన చేనేత ఉత్పత్తుల యొక్క విస్తృత శ్రేణి మరియు ప్రతి పీస్ లో కనిపించే స్వచ్ఛత మరియు నాణ్యత యొక్క మా వాగ్దానంతో ఈ అనుభవాన్ని మా వివేకవంతమైన వినియోగదారులకు నిజంగా ప్రత్యేకంగా మార్చాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె తెలిపారు. బందరోడ్లోని తనైరా షోరూంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీఫ్ సేల్స్ మరియు మార్కెటింగ్ ఆఫీసర్ సోమ్ ప్రభుకుమార్ సింగ్ మాట్లాడుతూ టాటా ఉత్పత్తి అయిన తనైరా ఆర్థిక సంవత్సరం 2025లో 30% వృద్ధిని నమోదు చేసింది. బలమైన వివాహ షాపింగ్ సెంటిమెంట్ ద్వారా ఆర్థిక సంవత్సరం 2026కి అద్భుతమైన ప్రారంభాన్ని పొందింది. ఇది దాని వృద్ధి ధోరణి కొనసాగిస్తుంది. ఈ వృద్ధి పథకాన్ని కొనసాగిస్తూ బ్రాండ్ తమ మొట్టమొదటి దేశవ్యాప్త అమ్మకాలను ప్రారంభించింది. స్వచ్ఛమైన మరియు సహజమైన వస్త్రాలతో తయారు చేయబడిన చీరలు, రెడీ టు వేర్, అసెంబుల్స్, అన్స్టిచ్డ్ కుర్తా సెట్స్ మరియు పండుగ లెహంగాలు వంటి విభాగాల్లోని విస్తృత శ్రేణి ఉత్పత్తులపై 40% వరకు తగ్గింపును అందజేస్తుంది. దేశవ్యాప్తంగా 41 నగరాల్లో 80 స్టోర్స్లలో బలమైన నెట్వర్క్ గో టు ఎథ్నిక్ వేర్ గమ్యస్థానాన్ని తన స్థానాన్ని తనైరా మరింత బలోపేతం చేసుకుంటుంది. పండుగ సీజన్ ప్రారంభం కానున్న వేళ అంటే చాలా ముందుగానే ఈ సేల్ సీజన్ ప్రారంభాన్ని ప్రకటించడంతో తనైరా అందించే విలక్షణమైన డిజైన్ వైవిధ్యం ద్వారా ప్రత్యేకంగా ఉన్న స్వచ్ఛమైన మరియు ప్రామాణికమైన ఉత్పత్తుల శ్రేణిని సొంతం చేసుకునే అవకాశాన్ని వినియోగదారులకు అందజేయబడుతోంది. బెనారస్లు, కంచివరాలు, జమ్నీల నుండి తస్సర్ వరకు బ్రాండ్ యొక్క కలెక్షన్లు భారతదేశపు నేత వారసత్వాలను సంరక్షించే కళాకారులకు ఒక నివాళి. ప్రతి తనైరా స్టోర్ చీర ప్రియులకు స్వర్గధామంగా నిలిచేలా రూపొందించబడుతుంది. వెడ్డింగ్ జోన్స్, పండుగ కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వస్త్రాలతో ఏర్పాటు చేసిన ప్రాంగణాలు మరియు రోజువారీ ధారణ కోసం రూపొందించిన వస్త్రాలు అన్ని ఒకే చోట లభిస్తాయి. కస్టమర్లు ఇక్కడ ప్యూర్ సిల్క్, కాటన్, ఇక్కత్, కోటా, డోరియా, చందేరీస్ మరియు మహేశ్వరీస్, సౌత్ సిల్క్,
సంబాలరియు మరియు విగాస్ కలెక్షన్స్ వంటి ఇతర నేత క్లస్టర్ల యొక్క అద్భుతమైన వస్త్ర అవకాశాలను ఎంచుకునే అవకాశం ఉంది. నాణ్యతకు కట్టుబడి తనేరా సగర్భంగా స్వచ్ఛమైన జరీ కంజీవరాలను సర్టిఫికేషన్ నిజమైన పరితనానికి గుర్తుగా అందజేస్తుంది. ప్రతి వస్త్రము భారతదేశ గొప్ప వస్త్ర వారసత్వాన్ని వేడుక జరుపుకుంటుందని నిర్ధారిస్తుంది. Before talking about the main event or the main offers that we have, a brief about Taneira. Taneira has been there for now 8 years. 2017 is when we have launched. It is an offering from Tata, and it is a Tata's assurance to bring a 5,000-year-old category back with the pure authentic weaves from different parts of country. So best of India under one roof. We have a new shopping experience of browsing, self-browsing, which is very different. Staff is extremely knowledgeable, and consumer service is really on top of it. Over the last many years, we have expanded aggressively. Currently, we are at 80 stores in 41 cities, and last year was a great growth also with about 30% growth. And the year for this year has also started off very well. Thanks to the wedding season, and hence keeping that momentum, for the first time we are offering really exclusive big discounts of up to 40% in categories like Kanjivaram, Banaras, Tussars, different cottons, ready to wear kurtas, kurta sets, ready to wear blouses. So this is with an anticipation of the Varamahalakshmi followed by Ganesh Chaturthi, which is all preponed, which is all starting from early August. So we want that festive shopping coming. And the new thing that we are also doing is every Thursday, that is every Thursday, there is going to be a fresh stock that's going to come in. So it's not the same stock. It's not that the customers come once and they have finished seeing. Every Thursday we are going to be putting new products that will be available on discount. Best of Indian silks from all across India. So that's what we have. ఇయర్స్ అయింది. సో మేము ఒక 80 స్టోర్స్ ఉన్నాయి 40 సిటీస్లో. అండ్ విజయవాడ ఇస్ అ ఫ్లాగ్షిప్ స్టోర్, ఉన్న ఊర్లో పెద్ద స్టోర్. అండ్ ఆల్సో ఈ వరమహాలక్ష్మి వెడ్డింగ్ సీజన్ దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ టైం 40% అప్ టు 40% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఫ్రెష్ స్టాక్ ఉంటుంది మీకు. బెనారస్లో, కంచిలో ఎక్కడ లేని వెరైటీస్ ఉంటాయి. అండ్ ఆల్సో మా కంచి ప్యూర్ కంచి శారీ సర్టిఫికేట్తో వస్తుంది. టాటా వాళ్ళు సర్టిఫై చేస్తారు జరీ ప్యూర్ అని. అలాగే బెనారస్లో పాటన్ పటోలా కూడా మనకి సర్టిఫికేట్తో వస్తుంది. అండ్ ఇండియా నుంచి ఉన్న అన్ని రకాల శారీసే టస్సర్లు కానీ, మహేశ్వరి, చందేరి అన్నీ మీకు దొరుకుతాయి. ఒక ప్లేస్లో అన్ని శారీస్ దొరుకుతాయి. అండ్ ఎవ్రీ థర్స్డే ఈ ఆఫర్ ఉన్న కాలం వరకు మీకు ఎవ్రీ థర్స్డే కొత్త స్టాక్ వస్తుంది. ఒకసారి వచ్చి షాపింగ్ అయిపోయింది అనుకోకుండా ఎవ్రీ థర్స్డే యుల్ హ్యావ్ న్యూ, అంటే కొత్త వెరైటీస్ వస్తాయి ఆఫర్లో ఉన్న శారీస్ కానీ, కొత్త శారీస్ కానీ. సో ఈ వరమహాలక్ష్మికి, ఈ వెడ్డింగ్ షాపింగ్కి మీరు వచ్చి చూసుకుంటే మంచి చీరలు దొరుకుతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో విమానాశ్రయాల పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలని అధికారులకు ఆదేశం. ఏపీ సర్కార్ కీలక ఒప్పందం. సైన్స్ ఫౌండేషన్, ఏఐసిటిఈ ప్రతినిధులతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విభాగం మధ్య అవగాహన ఒప్పందం. పొదిలి రాళ్ల దాడి ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం. చట్టపరమైన చర్యలకు ఆదేశం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.